హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెర్నాడ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ ఓకే ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీకి అప్లై చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అనమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ 10 years నుంచి అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ 500 క్వశ్చన్స్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనం, కుల వివక్ష, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి తెలుపుతుంది? ఆన్సర్ బి, ఆర్టికల్ 17. ఆర్టికల్ 17. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం? కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం? ఆన్సర్ సి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఏ, 1526. ఓకే, రెండో పానిపట్టు యుద్ధం వచ్చి 1556. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్లాండ్ ఏది? ఆన్సర్ సి, కాలేయం, లివర్. ఓకే, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే ఆన్సర్ సి, లివర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం ఇది? అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం ఇది? ఆన్సర్ సి, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ బి, స్కర్వి. నెక్స్ట్ క్వశ్చన్, బాక్రానంగల్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ బి, సట్లెజ్ నదిపై నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ధ్వని వేగం సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఏ, 332 మీటర్ పర్ సెకండ్. 332 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభ్యుని కనీస వయసు ఎంత ఉండాలి? ఆన్సర్ సి, 25 ఉండాలి. 25 ఏళ్ళు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ బి, 1931. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శ్వేత విప్లవం పితామహుడు ఎవరు? ఆన్సర్ బి, వర్గీస్ కురియన్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సంవత్సరం లైట్ ఇయర్ దేనికి ప్రమాణం? ఆన్సర్ బి, దూరానికి ప్రమాణం. కాంతి సంవత్సరం లైట్ ఇయర్ దేనికి ప్రమాణం అంటే దూరానికి ప్రమాణం. సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది? ఆన్సర్ బి, శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏ, 1935. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1935. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, ఋగ్వేదంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం ను ఎవరు నియమిస్తారు? ఫైనాన్షియల్ కమిషన్ ను ఎవరు నియమిస్తారు ఆర్టికల్ 280 ప్రకారం? ఆన్సర్ బి, భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సితార్ వాయిద్యకారుడు ఎవరు? ఆన్సర్ బి, పండిత్ రవిశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, చెలియా పండగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆన్సర్ బి, హర్యానాలో ప్రసిద్ధి. 1930లో జరిగిన దండి యాత్ర దేనికి వ్యతిరేకంగా జరిగింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, ఉప్పుపై పన్ను కోసం ఈ దండి యాత్ర అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? ఆన్సర్ సి, విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ మొదట ఏ పంటతో ప్రారంభమైంది? ఆన్సర్ బి, గోధుమ పంటతో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ నదికి దక్షిణ గంగా అని పిలుస్తారు? అంటే ఆన్సర్ సి, గోదావరి నదికి దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది? అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ బి, నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి హోదాలో ఉన్నవారు చైర్మన్ గా ఉంటారు. ఓకే, చైర్మన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 6వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరిగింది? లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది? ఆన్సర్ బి, జమ్మూ కాశ్మీర్ మరియు లడక్. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మత పవిత్ర గ్రంథాల్లో ఏమని పిలుస్తారు? పవిత్ర గ్రంథాలను త్రిపీఠకాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ దేశం నుంచి గ్రహించబడ్డాయి? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, రష్యా దేశం నుంచి గ్రహించబడ్డాయి. USSR రష్యా నుంచి గ్రహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం బైకార్బోనేట్ NaHCO3 యొక్క సాధారణ పేరు ఏమిటి?
చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి వంట సోడా లేదా బేకింగ్ సోడా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఖరీఫ్ పంట? చూడండి రబీ పంటలు కొన్ని ఉంటాయి, ఖరీఫ్ పంటలు కొన్ని ఉంటాయి. వీటి నుంచి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ అడుగుతుంటారు. సో ఖరీఫ్ పంట ఏది? ఆన్సర్ సి వరి. వరి అనేది ఖరీఫ్ పంట, గోధుమ అనేది రబీ పంట. ఓకే, రబీ పంట. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ దురంతరం ఏ నగరంలో జరిగింది? చూడండి ఏ ప్రాంతంలో జరిగింది? ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1919లో ఏప్రిల్ 13 1919లో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? ఆన్సర్ సి 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రౌలత్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. రౌలత్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే ఆన్సర్ బి 1919లో ఈ రౌలత్ చట్టం అనేది ఆమోదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కాయకల్ప్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ సి ఆరోగ్యం రంగానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సంతాల్ తిరుగుబాటు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సంతాల్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఏ 1955-56 మధ్యలో సంతాల్ తిరుగుబాటు అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏది? ఆన్సర్ సి ఫాదరస్ మెర్క్యూరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి చెన్నైలో స్థాపించబడింది 1904లో మొట్టమొదటి. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఆన్సర్ బి తుంగభద్ర నది ఒడ్డున స్థాపించబడింది విజయనగర సామ్రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే మౌసిన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి మేఘాలయలో ఉంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే మౌసిన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మేఘాలయలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగానికి చెందింది ఏది? ఆన్సర్ బి వ్యవసాయం అనేది ప్రాథమిక రంగానికి చెందింది వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధార్ కళా పాఠశాల ఏ రాజవంశం కాలంలో అభివృద్ధి చెందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ సి కుషాన్ల కాలంలో అభివృద్ధి చెందింది అనమాట ఈ గాంధార్ కళా పాఠశాల. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ 2014లో ప్రారంభమైంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మేక్ ఇన్ ఇండియా 2014లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ మెథడ్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ సి సిపియుని కంప్యూటర్ మెథడ్ అని పిలుస్తారు. సెంట్రల్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 32 దేన్ని తెలుపుతుంది? అనేది దేన్ని తెలుపుతుంది? ఆన్సర్ బి రాజ్యాంగ పరిహారపు హక్కు కోసం ఆర్టికల్ 32 అనేది తెలుపుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఆన్సర్ సి ఫ్లూట్, పిల్లల గ్రోవికి ప్రసిద్ధి అనమాట హరిప్రసాద్ చౌరాసియా. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో ఎర్ర గ్రహం రెడ్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ సి అంగారకుడు, మార్స్ గ్రహాన్ని ఎర్ర గ్రహం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికతలో లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి గుజరాత్లో ఉంది. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెట్టుకోండి. గుజరాత్లో ఉంది. క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఆన్సర్ బి చిల్కా సరస్సు. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ బి విటమిన్ B1 లోపం వల్ల వస్తుంది బెరీ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి తీవ్రతకు ప్రమాణం ఏమిటి? ఆన్సర్ సి క్యాండిలా. నెక్స్ట్ క్వశ్చన్, రంగఘర్ అనే చారిత్రక కట్టడం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి అస్సాంలో ఉంది. రంగర్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ బి ప్రధానమంత్రి నియమిస్తారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడింది? చూడండి ఈ దేన్ని బేస్గా తీసుకొని ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక ఆధారపడింది అంటే ఆన్సర్ వచ్చి హారడ్ డోమర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతం జనగణమన మొదటిసారిగా ఎప్పుడు పాడారు? చూడండి ఆన్సర్ ఏ 1911లో పాడారు కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో. ఓకే, కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా 1911లో ఈ జాతీయ గీతం జనగణమన అనేది పాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? చూడండి దక్షిణ భారతదేశంలో అడిగాడు. ఆన్సర్ బి అన్నైముడి. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ఆక్సిజన్ శాతం సుమారు ఎంత ఉంటుంది? ఎంత? ఆన్సర్ బి 21%. ఆక్సిజన్ శాతం ఎంత అంటే 21%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహానికి భూమి యొక్క కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని పిలుస్తారు? ఆన్సర్ సి శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ రాష్ట్రపు ప్రధాన పండుగ? పొంగల్ ఏ రాష్ట్రపు ప్రధాన పండుగ? ఆన్సర్ సి తమిళనాడు రాష్ట్రం యొక్క ప్రధాన పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాలను విడిచిపెట్టాడు? ఏ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాలను విడిచిపెట్టాడు? ఆన్సర్ బి కళింగ యుద్ధం. కళింగ యుద్ధం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల సంరక్షకుడు అని ఎవరిని పిలుస్తారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ సి సుప్రీంకోర్టునే ప్రాథమిక హక్కుల సంరక్షణ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించే వాయువు ఏమిట? లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయన నామం ఏమిటి? రసాయన నామం ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ N2O. నెక్స్ట్ క్వశ్చన్, బిహు. బిహు నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? చూడండి, ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది. ఆన్సర్ ఏ అస్సాం రాష్ట్రం చెందింది బిహు నృత్యం. అలానే శక్తికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? శక్తికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆన్సర్ సి జౌల్. ఆన్సర్ సి జౌల్. క్రింది వారిలో శుద్ధి మూమెంట్ ప్రారంభించిన వారెవరు? శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ సి స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ విధించబడుతుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ విధించబడుతుంది? ఆన్సర్ బి ఆర్టికల్ 356. ఆర్టికల్ 356. క్వశ్చన్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ ఉపయోగించే సాధనం ఇది? ఆన్సర్ ఏ రెపో రేట్ పెంపు అనమాట. రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి 1915. 1915. దీన్ని ప్రవాస భారతీయ దినంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి 9న. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో యూరియా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? యూరియా అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ బి కాలేయం, లివర్లో యూరియా అనేది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది తూర్పు వైపు ప్రవహించే నది కాదు? తూర్పు వైపు ప్రవహించే నది కాదు. చూడండి, ఆన్సర్ సి నర్మద. ఆన్సర్ సి నర్మద. ఇది పశ్చిమ వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. క్వశ్చన్, భారతదేశంలో గణాంక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్, భారతదేశంలో గణాంక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? చూడండి, ఆన్సర్ ఏ పిసి మహలనోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ బార్డోలి సత్యాగ్రహం 1928లో జరిగింది. బార్డోలి సత్యాగ్రహంకు నాయకత్వం వహించింది ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. బార్డోలి సత్యాగ్రహాన్ని నాయకత్వం వహించింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో అధికార భాష గురించి వివరించబడింది? ఆన్సర్ బి 8వ షెడ్యూల్లో అధికార భాషల గురించి వివరించబడింది. మొత్తం అధికార భాషలు ఎన్ని అంటే మొత్తం 22 భాషలు. నెక్స్ట్ క్వశ్చన్, స్కై బీమ్ సాంకేతిక దేనికి సంబంధించింది? సాంకేతిక అనేది దేనికి సంబంధించింది? చూడండి, ఆన్సర్ ఏ క్షిపణి రక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కనిష్కుడు ఏ బౌద్ధ పరిషత్తును నిర్వహించాడు? ఆన్సర్ డి నాలుగవది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జిఎస్టి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది? చూడండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఆన్సర్ బి 101వ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. జిఎస్టి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది అంటే ఆన్సర్ బి 101వ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12లో ఉండే లోహం ఏది? ఆన్సర్ సి కోబాల్ట్ అనేది ఉంటుంది విటమిన్ B12లో. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ భారతదేశంపై ఎప్పుడు దండెత్తాడు? ఆన్సర్ బి 326 క్రీస్తుపూర్వం 326. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ స్పీకర్ తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో తరచుగా అడుగుతుంటాడు. ఆన్సర్ సి లోక్సభ డిప్యూటీ స్పీకర్. ఓకే, లోక్సభ డిప్యూటీ స్పీకర్. యాక్చువల్గా రాష్ట్రపతిని మ్యాక్సిమం పెట్టేస్తుంటారు. సో ఆన్సర్ వచ్చి లోక్సభ డిప్యూటీ స్పీకర్కి తన రాజీనామా లేఖను సమర్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద మడడవులు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్, అతిపెద్ద మడడవులు ఎక్కడ ఉన్నాయి? మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ బి సుందర్బన్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, రక్త ప్రసరణ వ్యవస్థ బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ వ్యవస్థను ఎవరు కనుక్కున్నారు? ఆన్సర్ ఏ విలియం హార్వే. ఇంపార్టెంట్ క్వశ్చన్, విలియం హార్వే. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో గ్రహాల గమనాన్ని వివరించే కెప్లర్ నియమాలు ఎన్ని? ఆన్సర్ బి మొత్తం 3. కెప్లర్ నియమాలు ఎన్ని అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణ సమాన పనికి సమాన వేతనం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ గురించి తెలుపుతుంది? ఆన్సర్ ఏ ఆర్టికల్ 39D. ఆదేశిక సూత్రాలు. ఓకే, సమాన పనికి సమాన వేతనం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోసాఫ్ట్ ప్రధాన వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ బి బిల్ గేట్స్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు? మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, బక్సర్ యుద్ధం 1764 సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, రెండవ షా ఆలం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏకపౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్ ఏ దేశం నుండి తీసుకోబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, బ్రిటన్ దేశం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ బి, ఫాథోమీటర్. క్వశ్చన్, 1969లో ఎన్ని బ్యాంకులు జాతీయం నేషనలైజ్ చేయబడ్డాయి? 1969లో ఎన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి? ఆన్సర్ బి, 14 బ్యాంకులు 1969లో జాతీయం చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి లిగ్నైట్ విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బి, నావేలి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణను మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు? ఆన్సర్ ఏ, 42వ సవరణ 1976. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్ బి, కేంద్రక సమ్మేళనం, న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక సమ్మేళనం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ బి, లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్న దేశం ఇది? ఆన్సర్ సి, భారతదేశం, ముఖ్యంగా కేరళ తీర ప్రాంతంలో. నాబార్డ్ ఏ కమిటీ సిఫార్సు మేరకు స్థాపించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, శివరామన్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్స్ అవర్ ఏ దేశ పార్లమెంటరీ విధానం నుండి తీసుకోబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ బి, బ్రిటన్ దేశం నుంచి తీసుకోబడింది. ప్రశ్నోత్తరాల సమయం అంటారు క్వశ్చన్ అవర్ అని. నెక్స్ట్ క్వశ్చన్, వాయు పీడనాన్ని కొలిచే పరికరం ఏది? ఆన్సర్ బి, మానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో చిత్రలేఖనం పెయింటింగ్ అత్యున్నత స్థాయికి చేరుకుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. చిత్రలేఖనం అనేది ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది అంటే ఆన్సర్ బి, జహంగీర్ స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ విట్రియోల్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బి, కాపర్ సల్ఫేట్ CuSO4. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏది? చూడండి, ఆన్సర్ సి, CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, CSO. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, ఇనుము కోసం సింధు నాగరికత ప్రజలకు తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా కన్కరెంట్ లిస్ట్ ఏ దేశం నుండి గ్రహించబడింది? ఉమ్మడి జాబితా అనేది కన్కరెంట్ లిస్ట్ అనేది ఏ దేశం నుంచి గ్రహించబడింది అంటే ఆన్సర్ బి, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది వంశపారంపర్య వ్యాధి? హెరిడిటరీ డిసీజ్. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, హిమోఫీలియా. నెక్స్ట్ క్వశ్చన్, అమర్త్య సేన్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? చూడండి, ఆన్సర్ బి, 1998లో అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి అనేది లభించింది ఎకనామిక్స్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొట్టమొదటి భారతీయుడు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందింది అమర్త్య సేన్ 1998. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోలీస్ వ్యవస్థ పితామహుడు ఎవరు? యొక్క పితామహుడు ఎవరు? ఆన్సర్ బి, లార్డ్ కార్న్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు విప్లవం గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, ఉద్యానవన పంటలు మరియు తేనె. చూడండి, హార్టికల్చర్కి సంబంధించింది బంగారు విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ బి, పార్లమెంట్కి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి ప్రెజర్కు SI ప్రమాణం ఏది? ఆన్సర్ బి, పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పన్నును మతపరమైన పన్ను రిలీజియస్ ట్యాక్స్గా మొఘల్ కాలంలో పిలిచేవాళ్ళు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మతపరమైన పన్ను రిలీజియస్ ట్యాక్స్గా మొఘల్ కాలంలో పిలిచేవాళ్ళు. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, జిజియా పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగ పరిషత్తు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, భారతదేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ బి, 1906 ఢాకాలో అనమాట ముస్లిం లీగ్ స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఆర్ఈజిఏ పథకం పేరును మహాత్మా గాంధీ MGNREGA ఎప్పుడు మార్చారు? ఆన్సర్ సి, 2009లో మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో కణజాలాలను టిష్యూస్ అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ బి, హిస్టాలజీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి గ్రహించబడ్డాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి గ్రహించబడ్డాయి అంటే ఆన్సర్ సి, ఐర్లాండ్ నుంచి గ్రహించబడ్డాయి. క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సింధు నాగరికత కాలం నాటి అతిపెద్ద భారతీయ నగరం?
ఓకే, సింధు నాగరికత కాలం నాటి అతిపెద్ద భారతీయ నగరం ఏది అంటే కింది వాటిలో రాఖీ గర్హి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పనిచేస్తుంది? ఆన్సర్ బి ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టు అనేది ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని శక్తికి ప్రధాన మూలం ఇది? ఆన్సర్ బి కేంద్రక సమ్మేళనం న్యూక్లియర్ ఫ్యూజన్. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజో దారో అంటే అర్థం ఏమిటి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి మృతుల దెబ్బ, మౌండ్ ఆఫ్ ద డెడ్, మృతుల దెబ్బ. చాలాసార్లు అడగడం జరిగింది ఎగ్జామ్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక ఫేమర్ ఎక్కడ ఉంటుంది? చూడండి, ఆన్సర్ సి తొడ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ పేరేమిటి? ఆన్సర్ బి అప్సరా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొఘల్ చిత్రకళ ఎవరి కాలంలో క్షీణించడం ప్రారంభమైంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఔరంగజేబు కాలంలో క్షీణించడం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ను కనిపెట్టింది ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ను కనిపెట్టింది ఎవరు? ఆన్సర్ బి లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్. రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? 21 నుంచి 18కి తగ్గించారు. రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి 61వ సవరణ ద్వారా 1989లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ బి మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం శుద్ధి అయ్యే అవయవం ఏది? ఆన్సర్ సి మూత్రపిండాలు, కిడ్నీస్, మూత్రపిండాలు. నెక్స్ట్ క్వశ్చన్, నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? చూడండి, ఆన్సర్ బి చేపల ఉత్పత్తి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? ఆన్సర్ బి సహారా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆన్సర్ బి భారతరత్న. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి వాడే పరికరం ఇది? ఆన్సర్ బి అమ్మీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? ఓకే, ఆన్సర్ బి 1948. నెక్స్ట్ క్వశ్చన్, రక్తహీనత ఏ లోపం వల్ల వస్తుంది? చూడండి, ఆన్సర్ బి ఇనుము. ఏ లోహం లోపం వల్ల వస్తుందంటే ఆన్సర్ ఇనుము లోపం వల్ల రక్తహీనత వస్తుంది, అనీమియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? ఆన్సర్ సి భారతదేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ బి రికెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలు పేరేమిటి? ఆన్సర్ బి తేజస్ ఎక్స్ప్రెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్, తేజస్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు నైటింగేల్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? ఆన్సర్ బి అడవులకు సంరక్షణ. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది అంటే అడవుల సంరక్షణ. క్వశ్చన్, క్రింది వాటిలో ఏది నోబెల్ గ్యాస్ కాదు? ఆన్సర్ సి హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ గురించి తెలుపుతుంది? ఆన్సర్ బి ఆర్టికల్ 39డి. సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ముండకోపనిషత్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదిపై సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మించబడింది? ఆన్సర్ బి నర్మదా నదిపై. నెక్స్ట్ క్వశ్చన్, వాయు పీడనాన్ని కొలిచే పరికరం ఏది? ఆన్సర్ ఏ బేరోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఇది? ఆన్సర్ బి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ బి పాల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ సి 8 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు ఏది? ఆన్సర్ సి హ్యామిస్ జాతీయ పార్కు. ఎక్కడ ఉందంటే లడఖ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టెప్స్
ఎక్కడ ఉంటుంది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. అతి చిన్న ఎముక, అతి పెద్ద ఎముక ఆల్మోస్ట్ అడుగుతుంటారు. అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుందంటే చెవిలో ఉంటుంది. చెవిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ లోహం అత్యుత్తమ విద్యుత్ వాహకం? బెస్ట్ కండక్టర్ అనమాట. ఏ లోహం? ఆన్సర్ సి వెండి, సిల్వర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఆన్సర్ సి 12, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ సి బుధుడు, మెర్క్యూరీ. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ క్రీడా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్స్ డే ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారు? జాతీయ క్రీడా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్స్ డేను ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారు? ఆన్సర్ బి మేజర్ ధ్యాన్ చంద్. ఆన్సర్ బి మేజర్ ధ్యాన్ చంద్. నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ బి కృష్ణా నదిపై ఉంది. భారతదేశంలో మొదటి సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించబడింది? భారతదేశంలో మొదటిగా సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించబడింది అంటే కోల్కతాలో స్థాపించబడింది 1774లో. నెక్స్ట్ క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ సి 1942లో. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఆమ్లం యాసిడ్ నిమ్మకాయతో ఉంటుంది? ఏ ఆమ్లం నిమ్మకాయలు ఉంటుందంటే ఆన్సర్ సి సిట్రిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ మరియు రాజ్యసభ ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ సి లోక్సభ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ప్రారంభించిన వారు ఎవరు? సివిల్ సర్వీసెస్ పితామహుడు కూడా అంటారు. ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు లోయ నాగరికత ప్రజలు ఏ జంతువును పవిత్రంగా భావించేవారు? ఆన్సర్ సి మూపురం ఉన్న ఎత్తు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జూన్ 5. నెక్స్ట్ క్వశ్చన్. ఏ లోహం అత్యుత్తమ విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది? బెస్ట్ కండక్టర్గా పనిచేస్తుంది? ఆన్సర్ సి వెండి, సిల్వర్. నెక్స్ట్ క్వశ్చన్. సిరి అనే వర్చువల్ అసిస్టెంట్ ఏ కంపెనీకి చెందింది? ఆన్సర్ బి యాపిల్కి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో మొఘల్ సామ్రాజ్య కాలంలో మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ బి అక్బర్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సిఏజీ కాగ్ అనమాట నియామకం జరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కాగ్ నియామకం ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది అంటే ఆన్సర్ ఏ ఆర్టికల్ 148. ఇంపార్టెంట్ క్వశ్చన్. ద్రవ్య వినిమయ బిల్లు మనీ బిల్లును కేవలం ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? ఆన్సర్ బి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి మనీ బిల్లు. నెక్స్ట్ క్వశ్చన్. పదార్థం యొక్క 4వ స్థితిని ఏమని పిలుస్తారు? ఏదైనా పదార్థం యొక్క 4వ స్థితిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి ప్లాస్మా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ గైర్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ బి రాజస్థాన్కి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి జనగణన ఫస్ట్ సెన్సస్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ 1872లో ప్రారంభమైంది ఫస్ట్ సెన్సస్. చూడండి లార్డ్ మేయో కాన్లో. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది పరోక్ష పన్ను? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఆన్సర్ సి వస్తు సేవా పన్ను. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. మానవ శరీరంలో గ్లైకోజన్ రూపంలో ఆహారం ఎక్కడ నిల్వ ఉంటుంది? ఆన్సర్ బి కాలేయం, లివర్లో నిల్వ ఉంటుంది. నీలి దర్పణ్ అనే నాటకాన్ని రచించిన వారెవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి దీనబంధు మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? ఆండిస్ పర్వత శ్రేణులే ప్రపంచంలో అతి పొడవైనవి. దక్షిణ అమెరికాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో అత్యవసర అధికారాలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏ దేశం నుంచి గ్రహించబడ్డాయి? భారత రాజ్యాంగంలో అత్యవసర అధికారాలు ఏ దేశం నుంచి గ్రహించబడ్డాయి? ఆన్సర్ బి జర్మనీ నుండి గ్రహించబడ్డాయి. ఓకే, వైమర్ రాజ్యాంగం నుంచి. అలానే కాంతి వేగం దేనిలో ప్రయాణించినప్పుడు కనీసంగా మినిమం ఉంటుంది? కాంతి వేగం దేనిలో ప్రయాణించడం చాలా తక్కువ ఉంటుంది అంటే ఆన్సర్ సి గాజులో మినిమం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామీ అవార్డ్స్ ఏ రంగానికి సంబంధించినవి? ఆన్సర్ సి సంగీతానికి సంబంధించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ సుల్తాన్ ధన రూపంలో కాకుండా టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుపుతుంది? ఆన్సర్ సి 10వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్. ఫోటోసింథసిస్ కిరణజన్య సమోక్రియ అంటారు దీన్ని. ప్రక్రియలో కాంతి శక్తి ఏ శక్తిగా మారుతుంది? ఆన్సర్ బి రసాయన శక్తి, కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఫోటోసింథసిస్లో కిరణజన్య సమోక్రియలో కాంతి శక్తి అనేది కెమికల్ రియాక్షన్గా మారుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టం ద్వారా భారతదేశంలో ద్వంద్వ పాలన డయార్చి ప్రవేశపెట్టింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి 1919 చట్టం. మాంటేగు జేమ్స్ వార్డ్ సంస్కరణ ద్వారా 1919 చట్టం ద్వారా ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవం యొక్క ఉపరితల తన్యత సర్ఫేస్ టెన్షన్ కొలిచే పరికరం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉపరితల తన్యతను కొలిచే పరికరం ఏది అంటే ఆన్సర్ ఏ టెన్సియోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ అనే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది? బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది? ఆన్సర్ సి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. బడ్జెట్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. దీన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికతలో ధాన్యపు కొట్టు గ్రేట్ గ్రైండర్ ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ సి మొహంజోదారో. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ బి మధుమేహం, డయాబెటిస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కార్బన్ యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపం ఏది? ఆన్సర్ సి వజ్రం, డైమండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పరీక్ష స్మైలింగ్ బుద్ధ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఏ 1974లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదికి బీహార్ దుఃఖదాయిని సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు? ఆన్సర్ బి కోసి నదికి. నెక్స్ట్ క్వశ్చన్, కణజాలాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ బి హిస్టాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ బి భూమి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఏ ఆర్టికల్ ద్వారా జరుగుతుంది? ఆర్టికల్ బి 368. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూజ్ వైర్ దేని మిశ్రమంతో తయారవుతుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి తగరం మరియు సీసం, టిన్ అండ్ ల్యాడ్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లో కాల బైసాఖి అంటే ఏమిటి? చూడండి, ఆన్సర్ బి వేసవిలో వచ్చే తుఫాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బి మద్రాసులో 1688లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ను హార్మోన్ అని కూడా పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో దోలవేరా దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ బి అద్భుతమైన నీటి నిర్వహణ వ్యవస్థ, వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రసిద్ధి అనమాట దోలవేరా. క్వశ్చన్, లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ జయప్రకాష్ నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఏ ప్రాథమిక హక్కులను రద్దు చేయలేము? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఏ హక్కులను రద్దు చేయలేం? ఆన్సర్ బి ఆర్టికల్ 20 మరియు 21. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మాస్ ఎక్కడ 0 అవుతుంది? చూడండి, ఆన్సర్ డి ఎక్కడ 0 కాదు. ఓకే, బరువు 0 అవుతుంది కానీ ద్రవ్యరాశి మారదు. ఓకే, భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? ఆన్సర్ బి వివేక్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో 1 మెగాబైట్ 1 MB అంటే ఎన్ని కిలోబైట్స్? ఆన్సర్ బి 1024 కిలోబైట్స్. గాలి సాపేక్ష ఆర్ద్రతను రిలేటివ్ హ్యూమిడిటీను కొలిచే పరికరం ఇది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి హైగ్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాలకుడిని ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు? చూడండి, ఆన్సర్ బి సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని అంటారు. బ్లడ్ క్యాన్సర్ మరో పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఏ లుకేమియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి సుచేత కృపాలని. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశం నీలం రంగులో కనిపించడానికి ప్రధాన కారణం ఇది? ఆన్సర్ సి కాంతి విక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో కోరం కోసం ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 1/10 వంతు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పెద్ద నదీ డెల్టా ఏది? ఆన్సర్ బి సుందర్బన్స్ డెల్టా. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ బి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? ఆన్సర్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నియామకం గురించి తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్? ఆన్సర్ బి ఆర్టికల్ 76. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సల్ఫర్కు ప్రధాన వనరు అనమాట? సల్ఫర్కు ప్రధాన వనరు ఏది అంటే ఆన్సర్ డి పైన పేర్కొన్నవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఆయిల్ రిఫైనరీ ఎక్కడ స్థాపించబడింది?
భారతదేశంలో మొదటి ఆయిల్ రిఫైనరీ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బి దిగ్బోయ్లో స్థాపించబడింది. దిగ్బోయ్లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ గ్రహం సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది? ఏ గ్రహం? చూడండి ఆన్సర్ సి శుక్రుడు. శుక్రుడు అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. మిగతావన్నీ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. భూమి, అంగారకుడు, బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రార్థనా సమాజ్ను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఏ ఆత్మారాం పాండురంగ. ఆత్మారాం పాండురంగ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి నేషనల్ హైవే ఏది? ఆన్సర్ సి NH-44, శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు NH-44. క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వల్ల వంధ్యత్వం, ఇన్ఫెర్టిలిటీ సంభవిస్తుంది? ఆన్సర్ సి విటమిన్ ఇ. నెక్స్ట్ క్వశ్చన్, కంచి కైలాసనాథ ఆలయం ఏ రాజవంశం కాలంలో నిర్మించబడింది? కంచి కైలాసనాథ ఆలయం. ఆన్సర్ సి పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా కన్కరెంట్ లిస్ట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఆన్సర్ బి 52 అంశాలు అనేది ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ బి మెదడులో, బ్రెయిన్లో అవుట్పుట్ పరికరం కానిది ఏది? క్రింది వాటిలో కంప్యూటర్ అవుట్పుట్ పరికరం కానిది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇన్పుట్ అవుట్పుట్ పరికరం అడుగుతుంటారు. ఆన్సర్ కానిది అంటే స్కానర్ అనేది ఇది ఇన్పుట్ పరికరం. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోఫిల్ పత్రహరితంలో ఉండే లోహ మూలకం ఏది? క్లోరోఫిల్లో ఉండే లోహ మూలకం ఏది? ఆన్సర్ బి మెగ్నీషియం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం సమాన న్యాయ మరియు ఉచిత న్యాయ సహాయం, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించబడుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం? ఆన్సర్ బి ఆర్టికల్ 39A. నెక్స్ట్ క్వశ్చన్, రైన్ డీర్ అనే జంతువు ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? చూడండి ఆన్సర్ బి టాండ్రా ప్రాంతం. క్వశ్చన్, క్రింది వాటిలో కలరా వ్యాధి దేని వల్ల వస్తుంది? ఆన్సర్ బి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వైబిరియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ కలరా వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బి తారాపూర్లో స్థాపించబడింది. తారాపూర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజవంశం యొక్క రాజధాని ఏది? ఆన్సర్ బి వరంగల్, ఓరుగల్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి వివరించబడింది? ఆన్సర్ ఏ ఆర్టికల్ 40. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవాల సాంద్రతను డెన్సిటీ కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ హైడ్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు RBC ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? చూడండి ఆన్సర్ సి అస్థి మజ్జ, బోన్ మ్యారోలో ఈ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది మృదువైన లోహం సాఫ్ట్ మెటల్ మరియు దీన్ని చాక్తో కోయవచ్చు? మృదువైన లోహం సాఫ్ట్ మెటల్. చూడండి ఆన్సర్ బి సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, బైలేడిలా గనులు దీనికి ప్రసిద్ధి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి ఇనుముకి ప్రసిద్ధి, ఐరన్ వరకు ప్రసిద్ధి. క్వశ్చన్, వైట్ కోల్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బి జల విద్యుత్, హైడ్రో ఎలక్ట్రిసిటీని వైట్ కోల్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం భారతరత్న మరియు పద్మ పురస్కారాలు ఇవ్వబడతాయి? ఆన్సర్ సి ఆర్టికల్ 18 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ బి మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ దేశం రెడ్ క్లిఫ్ లైన్ ద్వారా భారతదేశం నుండి విడిపోయింది? ఆన్సర్ బి పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది? ఆన్సర్ బి డెసిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంను ఎవరు స్థాపించారు? ఆన్సర్ బి మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కృత్రిమ పట్టు ఆర్టిఫిషియల్ సిల్క్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బి రేయాన్. నెక్స్ట్ క్వశ్చన్, డర్బీ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ బి గుర్రపు పందెం, హార్స్ రేసింగ్ కి సంబంధించింది డర్బీ అనే పదం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో నృత్యం చేస్తున్న బాలిక డాన్సింగ్ గర్ల్ విగ్రహం దేంతో చేయబడింది? ఆన్సర్ బి కాంస్య, బ్రాంజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ సి రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లకు సమానం? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి 1.6 కిలోమీటర్కి సంబంధించింది 1 మైల్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ఏది? ఆన్సర్ సి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ సమాచారాన్ని దొంగలించే వైరస్లను గుర్తించి తొలగించే సాఫ్ట్వేర్ ఏది? దొంగలించే వైరస్లను గుర్తించి తొలగించే సాఫ్ట్వేర్
ఇది ఆన్సర్ బి యాంటీవైరస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాలకుడు జాగీర్దారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశాడు? ఆన్సర్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కుల రద్దు ఏ దేశం నుండి తీసుకోబడింది? అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులు అనేది రద్దు చేస్తారు. ఇది ఏ దేశం నుండి తీసుకోబడింది? ఆన్సర్ బి జర్మనీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి నేపాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్, నేపాల్లో పశుపతినాథ్ ఆలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? ఓకే, గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఆన్సర్ డి నైట్రోజన్ అనేది గ్రీన్ హౌస్ వాయువు అనేది కాదు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. గాలిలో ధ్వని వేగం సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఏ 332 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? ఆన్సర్ బి కిరణ్ బేడి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సామాన్యుడిపై చూపే ప్రభావం గురించి సరైనది? క్రింది వాటిలో ఏది ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సామాన్యుడిపై చూపే ప్రభావం సరైనది? క్రింది వాటిలో ఆన్సర్ బి కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది. ఎందుకంటే డబ్బు విలువ తగ్గడం వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులోని తంజావూరు బృహదేశ్వర ఆలయం ఏ నిర్మాణ శైలికి, ఆర్కిటెక్చర్ స్టైల్కి ఉదాహరణ? తమిళనాడులోని చూడండి, ఆన్సర్ బి ద్రావిడ శైలికి ఉదాహరణ. ఓకే, తంజావూరు బృహదేశ్వర ఆలయం ద్రావిడ శైలికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో యూనియన్ లిస్టులో ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి? ఆన్సర్ బి 100. ఆన్సర్ బి 100. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ శాస్త్రీయ నృత్యంలో ముఖ కవలికలు అభినయ అంటారు దీన్నే మరియు ముఖానికి వేసే రంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి కథాకళి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో గ్లకోమా వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? ఆన్సర్ సి కళ్ళుకు సంబంధించింది. కంట్లోని ఒత్తిపేయడం వల్ల వచ్చే వ్యాధి అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ ఏ కాలంలో అమలు చేయబడింది? ఆన్సర్ బి 1978-80 మధ్య కాలంలో ఈ నిరంతర ప్రణాళిక అనేది ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, చౌరీ చౌరా ఘటన వల్ల గాంధీజీ ఏ ఉద్యమాన్ని నిలిపివేశాడు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్యంలో అధ్యక్ష అనే పదాన్ని దేన్ని సూచించడానికి వాడేవారు? అధ్యక్ష అనే పదాన్ని చూడండి, ఆన్సర్ బి శాఖాధిపతులు అనమాట. హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ని అధ్యక్ష అనే పదం వాడేవాళ్ళు. ఓకే, ఉదాహరణకు పన్యాధ్యక్ష వాణిజ్య శాఖ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో pH విలువ సాధారణంగా ఎంత ఉంటుంది? ఆన్సర్ బి 7.35 to 7.45. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నుండి సలహా తీసుకునే అధికారం ఉంటుంది? ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నుండి సలహా తీసుకునే అధికారం ఉంటుంది? ఆన్సర్ బి ఆర్టికల్ 143 అడ్వైజరీ జ్యూరిడిక్షన్. ఆర్టికల్ 143. ఆన్సర్ బి. భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ బి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తపోటు బ్లడ్ ప్రెషర్ కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ సి స్పిగ్మో మానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? ఆన్సర్ ఏ 1915. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది? ఆన్సర్ డి 4వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ బి మహారాష్ట్రలో. అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిడ్స్ వ్యాధి దేని వల్ల వస్తుంది? ఆన్సర్ బి వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఏ ఉలార్ సరస్సు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో మూవ్మెంట్ దేనికి సంబంధించింది? ఆన్సర్ సి అడవుల సంరక్షణకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఉపరాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? ఆన్సర్ బి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి చార్లెస్ బాబేజ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఏ నగరాల మధ్య ప్రారంభమైంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ముంబై టు థానే. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ మున్సిపాలిటీ కింద 18 విధులను పేర్కొంటుంది? ఆన్సర్ డి 12వ షెడ్యూల్. మున్సిపాలిటీ కింద 18 విధులను పేర్కొంటుందంటే 12వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తంలో ద్రవ భాగం లిక్విడ్ పార్ట్ ఏది? ఆన్సర్ బి ప్లాస్మా అనేది ద్రవ భాగం లిక్విడ్ పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రం గ్రంథ రచయిత ఎవరు? అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ బి కౌటిల్యుడు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్ లో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
ఒలింపిక్స్లో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ డి కర్ణం మల్లేశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్ 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా తన నైట్హుడ్ బిరుదును బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసింది ఎవరు? చూడండి, ఆన్సర్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్. 1919 జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా తన నైట్హుడ్ బిరుదును బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసింది ఎవరు అంటే ఆన్సర్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ బి 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది క్వాంటం థియరీను ప్రతిపాదించింది? ఆన్సర్ బి మ్యాక్స్ ప్లాంక్ సిద్ధాంతము క్వాంటం థియరీని ప్రతిపాదిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1764లో జరిగిన బక్సర్ యుద్ధం సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఏ షా ఆలం. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించలేదు? ఆన్సర్ సి ఇనుముని ఉపయోగించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, రూఫ్ ఏ రాష్ట్రం యొక్క లేదా కేంద్ర ప్రాంతం యొక్క జానపద నృత్యం? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్ యొక్క జానపద నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 దేని గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 360 అనేది దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ డి ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ కన్యాన్ ఏ దేశంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ అమెరికాలో ఉంది, యుఎస్ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లోకాయుక్తను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ బి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ సి మధుమేహం, డయాబెటిస్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ బి లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12లో ఏ లోహం ఉంటుంది? ఆన్సర్ బి కోబాల్ట్ ఉంటుంది. విటమిన్ B12లో కోబాల్ట్ ఉంటుంది. క్వశ్చన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి లండన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో రక్తపోటును నియంత్రించే గ్రంథి ఏది? ఆన్సర్ ఏ అడ్రినల్ గ్రంథి. విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఆన్సర్ సి తుంగభద్ర నది ఒడ్డున స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఆన్సర్ బి మరియు సి, నీటిలో కరిగే విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, జాగ్ జలపాతం ఏ నదిపై ఉంది? ఆన్సర్ సి శరావతి నదిపై ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులను సుప్రీంకోర్టు రక్షిస్తుంది? ఆర్టికల్ 32. ఆన్సర్ డి ఆర్టికల్ 32. నెక్స్ట్ క్వశ్చన్, గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఆన్సర్ బి ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ ఫిబ్రవరి 28. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోఫోబియా వ్యాధి దేని వల్ల వస్తుంది? ఆన్సర్ బి కుక్క కాటు వల్ల వస్తుంది. దీన్నే ర్యాబిస్ వ్యాధి అంటారు. ర్యాబిస్ వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూరో ఏ దేశాల ఉమ్మడి కరెన్సీ? యూరో అనేది ఏ దేశం యొక్క ఉమ్మడి కరెన్సీ? ఆన్సర్ సి యూరోపియన్ యూనియన్ దేశాల యొక్క ఉమ్మడి కరెన్సీ అనమాట యూరో. క్వశ్చన్, భారతదేశంలో పంచాయతీ రాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? పంచాయతీ రాజ్ దినోత్సవం. ఆన్సర్ డి ఏప్రిల్ 24. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని బాలగంగాధర్ తిలక్ను ఎవరు పిలిచారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ వాలంటైన్ చిరోల్. ఏ ఖండానికి చీకటి ఖండం డార్క్ కాంటినెంట్ గా పిలుస్తారు? ఆన్సర్ బి ఆఫ్రికా ఖండాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ సి 552. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్ వ్యవస్థను మొదటగా ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి రాజస్థాన్ రాష్ట్రం ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఏ లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సి సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ సి 1945 అక్టోబర్ 24. క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి తీసుకున్నారు? ఆన్సర్ ఏ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ దేశం నుంచి గ్రహించారు? ఆన్సర్ సి రష్యా. ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి గ్రహించారంటే USSR. నెక్స్ట్ క్వశ్చన్, యాంటమాలజీ దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? ఆన్సర్ సి కీటకాల కోసం అధ్యయనం చేసే శాస్త్రం యాంటమాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ఆన్సర్ డి ది హేగ్ నెదర్లాండ్స్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఏ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్, GV మౌలాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, పంచతంత్రం కథల రచయిత ఎవరు? ఆన్సర్ బి విష్ణు శర్మ. క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది?
ఉప్పు నీటి సరస్సు ఏది? ఆన్సర్ సి చిల్కా సరస్సు. చిల్కా సరస్సు ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సమాన పనికి సమాన వేతనం గురించి తెలుపుతుంది? సమాన పనికి సమాన వేతనం. ఆన్సర్ డి ఆర్టికల్ 39. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆన్సర్ సి చిల్కా సరస్సు ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సమాన పనికి సమాన వేతనం గురించి తెలుపుతుంది? సమాన పనికి సమాన వేతనం గురించి తెలుపుతుంది. ఆన్సర్ డి ఆర్టికల్ 39. క్వశ్చన్, ఆర్బీఐ భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీకరణ ఎప్పుడు జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ 1909 జనవరి 1. చూడండి, 1935లో ఏర్పడింది, 1919 దీన్ని జాతీకరణ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ లింగరాజు ఆలయం, లింగరాజు టెంపుల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి భువనేశ్వర్లో లింగరాజు టెంపుల్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది? ఆన్సర్ సి కాలేయం, లివర్లో తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి వాషింగ్టన్ డీసీలో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పాత పేరు ఏమిటి? చూడండి, ఆన్సర్ ఏ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ పుస్తక రచయిత ఎవరు? చూడండి, ఇది ఆత్మకథ. ఓకే, ఆటోబయోగ్రఫీ. ఎవరంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ సి స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ డి నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యంత కఠినమైన భాగం ఏది? ఆన్సర్ ఏ ఎనామిల్. పంటిపై ఎనామిల్ అనేది మన మానవ శరీరంలో అత్యంత కఠినమైన భాగం, అత్యంత స్ట్రాంగెస్ట్ అనమాట. ఏ రాష్ట్రం దేవభూమి ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని పిలువబడుతుంది? ఆన్సర్ బి ఉత్తరాఖండ్ అనేది ల్యాండ్ ఆఫ్ గాడ్స్ గా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైడర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి గోల్ఫ్ కు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఐస్లాండ్ ఏది? ఆన్సర్ డి గ్రీన్లాండ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఎమర్జెన్సీ నిబంధనలను ఏ దేశం నుండి తీసుకున్నారు? ఆన్సర్ ఏ జర్మనీ నుండి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ సూర్య దేవాలయం సన్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి కోనార్క్లో ఉంది. కోనార్క్లో సూర్య దేవాలయం అనేది ఉంది. లోక్సభ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ఆన్సర్ సి కేంద్ర ఆర్థిక మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుంది? ఆన్సర్ డి 4 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి సాంద్రత అనేది గరిష్టంగా ఉంటుంది. క్వశ్చన్, కంచి కామాక్షి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ కాంచీపురం ఉంది, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి అణు రియాక్టర్ ఏది? ఆన్సర్ బి అప్సరా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని పిలుస్తారు? ఆన్సర్ ఏ విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సారనాథ్ స్తంభం ఏ రాజు కాలానికి చెందింది? కింది వాటిలో చంద్రగుప్తుడు, కనిష్కుడు, అశోకుడు, హర్షవర్ధనుడు. ఆన్సర్ సి అశోకుడు కాలానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇది? 2024 అంచనాల ప్రకారం. చూడండి, ఆన్సర్ డి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, గిర్ నేషనల్ పార్క్ ఏ జంతువులకు ప్రసిద్ధి? ఆన్సర్ ఏ సింహాలకు ప్రసిద్ధి. గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదిని రుద్రగంగా అని పిలుస్తారు? ఆన్సర్ బి గోదావరి నదిని రుద్రగంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నేషనల్ యూత్ డే ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారు? చూడండి, ఆన్సర్ సి స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్, డైనమైట్ను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ డి ఆల్ఫ్రెడ్ నోబెల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రైల్వే బోర్డు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ బి 1905లో స్థాపించబడింది భారతీయ రైల్వే బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నమ్మ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ సరోజినీ నాయుడిని చిన్నమ్మ అని పిలుస్తారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం దేనికి సంబంధించింది? చూడండి, ఆన్సర్ సి చేపల ఉత్పత్తికి సంబంధించింది. రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? చూడండి, ఆన్సర్ బి రాష్ట్రపతి నియమిస్తారు రాష్ట్ర గవర్నర్ను. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్లో ఉండే పదార్థం ఇది? ఆన్సర్ డి గ్రాఫైట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం శాటిలైట్ ఏది? ఆన్సర్ ఏ ఆర్యభట్ట. కృత్రిమ ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లోహం సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటుంది? చూడండి, ఆన్సర్ బి పాదరసం మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ సి రాజారాం మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం వైశాల్య పరంగా ఏది? ఆన్సర్ డి రాజస్థాన్. క్వశ్చన్, ఎగ్జిట్ పోల్ అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏ ఎన్నికల ఫలితాలకు అంచనా వేస్తుంది అనమాట ఎగ్జిట్ పోల్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ఆక్సిజన్ శాతం సుమారు ఎంత? ఆన్సర్ బి 21%. కంప్యూటర్ చిప్స్ దేనితో తయారు చేస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి సిలికాన్తో తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా పులులు టైగర్స్ ఉన్న రాష్ట్రం ఇది? ఆన్సర్ డి మధ్యప్రదేశ్. క్వశ్చన్, గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఇది. ఆర్టికల్ 40.
ఆర్టికల్ 40. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? ఆన్సర్ బి పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. క్వశ్చన్, ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ సి సుభాష్ చంద్రబోస్. చూడండి, సుభాష్ చంద్రబోస్. రాజ్ బిహారీ బోస్ స్థాపించగా తర్వాత నేతాజీ బాధ్యతలు చేపట్టారన్నమాట ఆజాద్ హింద్ ఫౌజ్కు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన కణాలు ఏవి? కణాలు ఏవి? చూడండి, ఆన్సర్ డి ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ ఏ 365.25 రోజులు అనమాట. పాయింట్ అంటే 1/4. ఈ 1/4 ప్రతి 4 ఇయర్స్ కలిపి 1 డే అవుతుంది. సో లీప్ ఇయర్స్లో 366 డేస్ ఉంటాయి అనమాట. 366 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది? గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి బీజాపూర్లో ఉంది, కర్ణాటక. భారతీయ రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా దేని వల్ల వ్యాపిస్తుంది? చూడండి, ఆన్సర్ డి ఆడ్ అనాఫిలిస్ దోమ వల్ల. ఆడ్ అనాఫిలస్ దోమ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆన్సర్ ఏ భారతరత్న. భారతరత్న. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ పి రేచీకటి. రేచీకటి, నైట్ బ్లైండ్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి రఫ్లేషియా. రఫ్లేషియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొంటుంది? ఆన్సర్ డి ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చన్, సారే జహాసే అచ్చా గీతాన్ని ఎవరు రచించారు? సారే జహాసే అచ్చా. ఆన్సర్ ఏ మహమ్మద్ ఇక్బాల్. మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? ఎముక ఏది? ఆన్సర్ బి ఫీమర్, తొడ ఎముక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? ఆన్సర్ సి కిరణ్ బేడి. కిరణ్ బేడి. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ వ్యవస్థాపకుడు ఎవరు? గూగుల్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ డి లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్. క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? ఆన్సర్ ఏ వివేక ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి బాంబేలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? ఆన్సర్ పాల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం పంచనదుల భూమి ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పిలువబడుతుంది? ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని దేన్ని పిలుస్తారంటే ఆన్సర్ డి పంజాబ్ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని. నెక్స్ట్ క్వశ్చన్, చెర్నోబిల్ అణు ప్రమాదం ఏ దేశంలో జరిగింది? చెర్నోబిల్. ఆన్సర్ ఏ ఉక్రెయిన్ దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఇది? ఆన్సర్ బి ఏంజల్ జలపాతం. క్వశ్చన్, ఆస్కార్స్ ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ సి సినిమా రంగానికి సంబంధించింది. భారతదేశంలో అతి తక్కువ తీర్రేఖ కలిగిన రాష్ట్రం ఇది? ఆన్సర్ డి గోవా. ఎక్స్రే కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఏ రాడ్జాన్. WC రాడ్జాన్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి పదవికి కనీస వయసు ఎంత ఉండాలి? ఆన్సర్ బి 35 ఏళ్ళు కనీస వయసు అనేది ఉండాలి రాష్ట్రపతి పదవి. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? ఆన్సర్ సి ఇల్టుట్మిష్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? ఆన్సర్ డి భారతదేశం. క్వశ్చన్, శరీరంలో ఏ అవయవం రక్తాన్ని శుద్ధి చేస్తుంది? ఆన్సర్ ఏ మూత్ర కిడ్నీస్. నెక్స్ట్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? ఆన్సర్ బి లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ సి ఇందిరాగాంధీ. మొదటి మహిళా ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాయువును గ్రీన్ హౌస్ గ్యాస్ అని పిలుస్తారు క్రింది వాటిలో? ఆన్సర్ డి కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఏ స్వామి వివేకానంద. రామకృష్ణ మిషన్ స్థాపించింది ఎవరంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం 2011 జనాభా లెక్క ప్రకారం ఏది? అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బార్లీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఇది? బార్లీ ఉత్పత్తిలో? ఆన్సర్ సి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ ఏ పంటపై ఎక్కువ ప్రభావం చూపింది? ఆన్సర్ ఏ గోధుమ మరియు వరి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది? ఆన్సర్ సి బెంగాల్ గెజెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు? ఆన్సర్ డి పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ అనే పదాన్ని ఏ దేశం నుండి తీసుకున్నారు? ఆన్సర్ ఏ ఉత్తర అమెరికా దేశం నుండి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి అణుశక్తి కేంద్రం ఎక్కడ ఉంది? చూడండి, ఆన్సర్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్, తారాపూర్ మహారాష్ట్రలో మొదటి అణుశక్తి కేంద్రం అనేది నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి జెనీవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ డి మదన్ మోహన్ మాలవ్య. బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు?
ఆన్సర్ ఏ అటార్నీ జనరల్నే భారతదేశం అత్యున్నత న్యాయాధికారి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రార్థనా సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ బి ఆత్మారాం పాండురంగ. నెక్స్ట్ క్వశ్చన్ విమానం ఎత్తును కొలిచే పరికరం ఇది? ఆన్సర్ సి అల్టిమీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. విమానం ఎత్తును కొలిచే పరికరం ఏదంటే అల్టిమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ డి ప్రతిభా పాటిల్. ఏ గ్రహాన్ని మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు? మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. ఆన్సర్ ఏ శుక్రుడు. వీనస్ గ్రహానికి మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ బంగ్లాదేశ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ బి 1971లో బంగ్లాదేశ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానపీఠ్ అవార్డు ఏ రంగానికి ఇస్తారు? అంటే ఆన్సర్ సి సాహిత్య రంగంలో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి రాడ్ క్లిఫ్ రేఖ. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో ఎముకలు దేనితో నిర్మితమవుతాయి? ఆన్సర్ ఏ కాల్షియం మరియు ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు నడిచింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి 1953 ఏప్రిల్ 16న ముంబై నుండి థానే వరకు మొదటి రైలు అనేది నడిచింది. 1953 కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1953. నెక్స్ట్ క్వశ్చన్ సన్ టీవీ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ సి కళానిధి మారన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది? ఓకే, నీటిలో. ఆన్సర్ డి నీటి తిమింగలం, బ్లూ వేల్ అంటారు. డౌన్ సిండ్రోమ్ అనేది ఏ రకమైన వ్యాధి? ఆన్సర్ ఏ జన్యుపరమైన వ్యాధి డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా అడవులు ఉన్న రాష్ట్రం వైశాల్య పరంగా ఏది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? చేపల ఉత్పత్తి. చూడండి, ఇది మళ్ళీ రిపీట్ అయింది ఐ థింక్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద వాటర్ ఏది? ఆన్సర్ ఏ ముంబై వాటర్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? ఆన్సర్ సి సుందర్బన్స్ డెల్టా. నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకాంతి భూమికి చేరుకోవడానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ బి 8 నిమిషాల 20 సెకండ్లు. రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్ అవసరం? విటమిన్ కే. ఆన్సర్ డి విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి పోఖ్రా, రాజస్థాన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ సి 1972లో సిమ్లా ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రహాన్ని మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు? చూడండి, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని శుక్రుడు గ్రహాన్ని, వీనస్ని పిలుస్తారు. భారతదేశంలో ప్రాథమిక హక్కులను ఎవరు రక్షిస్తారు? ఆన్సర్ సి సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్ బక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 1764లో బక్సర్ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో హిమోగ్లోబిన్ ప్రధాన పని ఏమిటి? ఆన్సర్ ఏ ఆక్సిజన్ రవాణా చేస్తుంది. హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ రవాణా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ గార్బా ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం? ఆన్సర్ డి గుజరాత్కి చెందిన నృత్యం ఉంది గార్బా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ December 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి ఒడిస్సాలో ఉంది. క్వశ్చన్ భారతదేశంలో సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డేను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆన్సర్ డి బ్రసెల్స్, బెల్జియంలో నాటో ప్రధాన కార్యాలయం అనేది ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? ఆన్సర్ ఏ సిజిఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి రాజగృహలో మొదటి బౌద్ధ సంగీతి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఏ ఓలార్ సరస్సు, జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర వరి పరిశోధన సంస్థ సిఆర్ఆర్ ఎక్కడ ఉంది? కేంద్ర వరి పరిశోధన సంస్థ, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ బి కటక్, ఒడిశాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ రైలు పట్టాల మధ్య ఖాళీ ఎందుకు వదులుతారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి లోహ వ్యాకోచం కోసం. వేసవిలో లోహం వ్యాపించడం వల్ల రైలు పట్టాల మధ్య ఖాళీ అనేది వదులుతారు. నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు? ఆన్సర్ డి గోపాలకృష్ణ గోఖలే. రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారతరత్న బిరుదులు ఇస్తారు? ఆన్సర్ ఏ ఆర్టికల్ 18. నెక్స్ట్ క్వశ్చన్ సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి బుధుడు, మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్ రైటర్స్ బిల్డింగ్ ఏ రాష్ట్రం సెక్రటరీ? రైటర్స్ బిల్డింగ్ చూడండి, ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ డి కృష్ణా నదిపై ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ ఫిబ్రవరి 21. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అర్థశాస్త్రం పితామహుడని ఎవరిని పిలుస్తారు? చూడండి, ఆన్సర్ బి ఆడమ్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలో ఏ భాగంలో హిమోగ్లోబిన్ తయారవుతుంది?
శరీరంలో ఏ భాగంలో హెమోగ్లోబిన్ తయారవుతుంది? ఆన్సర్ సి ఎముకల మధ్య బోన్ మ్యారోలో హెమోగ్లోబిన్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి వైస్రాయ్ ఎవరు? వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ డి లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, బాక్రా నంగల్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఏ సట్లెజ్ నదిపై ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 552. 552. క్వశ్చన్, సరిస్కా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లోహం అత్యంత తేలికైంది అనమాట? ఆన్సర్ డి లిథియం. లిథియం అనేది అత్యంత తేలికైన లోహం. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏ పాల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శిఖరం భారత భూభాగంలో. ఓకే, భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది అంటే ఆన్సర్ బి కాంచన్జంగా. రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశం నుండి తీసుకున్నాం? రాజ్యాంగ సవరణ చేయాలని దక్షిణాఫ్రికా నుండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికా నుండి. నెక్స్ట్ క్వశ్చన్, స్కై ల్యాబ్ అంటే ఏమిటి? ఆన్సర్ డి అంతరిక్ష ప్రయోగశాల. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రక్త వర్గాన్ని విశ్వదాత యూనివర్సల్ డోనర్ అని అంటారు? ఆన్సర్ ఏ ఓ గ్రూప్ని విశ్వదాత యూనివర్సల్ డోనర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి మిల్కా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుద్ధంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది? ఆన్సర్ సి మొదటి పానిపట్ యుద్ధం. 1526లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి ప్లేహం, స్ప్లీన్ని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఏ ఫాతిమా బీవి. నెక్స్ట్ క్వశ్చన్, గిర్నార్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? చూడండి, ఆన్సర్ బి గుజరాత్లో ఉన్నాయి. 456 గుజరాత్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, గాలి సాంద్రతను కొలిచే పరికరం ఏది? ఆన్సర్ సి హైగ్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ డి ఏప్రిల్ 7. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. రెడ్ క్రాస్ డే మే 8. రెడ్ క్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్పాల్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు? లోక్పాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ ఎంఎల్ సింఘ్వి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో అధికంగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ బి హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, కంచి ఏ రాజవంశానికి రాజధాని? ఆన్సర్ సి పల్లవుల యొక్క రాజధాని కంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది? విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉంది అని ఎవరు అన్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం ఏది? ఆన్సర్ బి దక్షిణ చైనా సముద్రం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం. మహాసముద్రం పసిఫిక్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? చూడండి, డ్యూరాండ్లో డర్ అంటే భయం అంటే ఎక్కువ భయపడేది ఏ ఆట అంటే ఫుట్బాల్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఫుట్బాల్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తుంది? చూడండి, ఆన్సర్ డి కర్ణాటక రాష్ట్రం. క్వశ్చన్, రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది? చూడండి, ఆన్సర్ ఏ ఎన్నికల కమిషన్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది? గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్. ఆన్సర్ బి న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ని ఎవరు కనుగొన్నారు? కనుక్కుంది ఎవరు? ఆన్సర్ సి ఎఫ్ బాంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు ఎన్నికైన మొదటి మహిళా స్పీకర్ ఎవరు? ఆన్సర్ డి మీరా కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ ఏ 1919. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో అత్యంత వేగంగా పెరిగే కణజాలం ఏది? ఆన్సర్ బి జుట్టు. హెయిర్. జాతీయ క్రీడా దినోత్సవం ఎవరికి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు? ఆన్సర్ సి ధ్యాన్ చంద్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? ఆన్సర్ డి సహారా ఎడారి. నాబార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏ 1982లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతం జనగణమన పాడటానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ బి 52 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, సునామీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఆన్సర్ సి జపనీస్ భాష నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి నృత్యం ఏ గ్రామం నుండి ఉద్భవించింది? చూడండి, ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి అనే గ్రామం నుండి ఈ కూచిపూడి నృత్యం అనేది ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహానికి అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి? ఆన్సర్ బి శని గ్రహానికి, శాటర్న్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఎవరు? ఆన్సర్ ఏ అన్నా రాజా మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి వివరిస్తుంది? చూడండి, ఆన్సర్ బి 4వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, బార్దోలి సత్యాగ్రహం 1928కు నాయకత్వం వహించింది ఎవరు? బార్దోలి సత్యాగ్రహం 1928 జరిగిన ఈ బార్దోలి సత్యాగ్రహం నాయకత్వం వహించింది ఎవరు అంటే
ఆన్సర్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏది డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను ఉదాహరణ? ఆన్సర్ ఏ సారీ ఆన్సర్ సి కార్పొరేట్ పన్ను. ఇందువల్ల ఏది డైరెక్ట్ ట్యాక్స్కు ఉదాహరణ అంటే కార్పొరేట్ పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క బరువు వెయిట్ భూమిపై కంటే చంద్రునిపై ఎంత ఉంటుంది? వెయిట్ భూమిపై కంటే చంద్రునిపై ఎంత ఉంటుంది అంటే ఆన్సర్ సి 1/6 వంతు ఉంటుంది. భూమిపై 36 ఉంటే చంద్రునిపై బై 6 అనమాట, 6 kgs ఉంటుంది. ప్రసిద్ధ కైలాసనాథ టెంపుల్, కైలాసనాథ ఆలయం ఎల్లోరా నువ్వు నిర్మించిన రాజులు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి రాష్ట్రకూటులు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో నీటి రవాణా వాటర్ ట్రాన్స్పోర్ట్ సహాయపడే కణజాలం ఇది. నీటి రవాణాకు సహాయపడే కణజాలం ఇది. ఆన్సర్ బి జైలం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుండి 18 ఏళ్లకు తగ్గించారు? చూడండి ఆన్సర్ సి 61వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, డైనమో ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? డైనమో. ఆన్సర్ బి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం ఇంపీచ్మెంట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. అభిశంసన తీర్మానం. ఆన్సర్ బి ఆర్టికల్ 61. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్, ఫస్ట్ ఓబీసీ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి కాకా ఖలీల్కర్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఇది. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి 73వ సవరణ. పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది అంటే 73వ సవరణ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం రివర్ ఐలాండ్ ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏది? ఆన్సర్ ఏ మజూలీ ద్వీపం. చూడండి అస్సాం బ్రహ్మపుత్ర నదిపై ఉంది మజూలీ ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ బి 1931లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నోట్ల రద్దు డిమానిటైజేషన్ చివరిసారిగా ఎప్పుడు జరిగింది? చూడండి నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది చివరిసారిగా? ఆన్సర్ సి 2016 నవంబర్ 8న ఈ నోట్ల రద్దు అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ పరిహార హక్కు ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది? ఆన్సర్ బి ఆర్టికల్ 32. నెక్స్ట్ క్వశ్చన్, ఫీరిస్ వీల్ లేదా కేంద్రకంలో ఉండే శక్తి ఏది? ఆన్సర్ బి న్యూక్లియర్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రంథికి అత్యవసర గ్రంథి ఎమర్జెన్సీ గ్లాండ్ అని పిలుస్తారు? ఏ గ్రంథిని? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి అడ్రినల్ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్పాల్లో చైర్మన్తో సహా గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? లోక్పాల్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి 9 మంది ఉండవచ్చు. ఒక చైర్మన్ 8 మంది సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, కన్హా జాతీయ ఉద్యానవనం కన్హా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి మధ్యప్రదేశ్లో ఉంది. కన్హా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వన్లో ఏ వాయువును స్ట్రేంజర్ గ్యాస్ అని పిలుస్తారు? ఆన్సర్ సి జినాన్ను స్ట్రేంజర్ గ్యాస్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్ కుదిరితే మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ కావాలి, సెకండ్ పార్ట్ కావాలి అంటే మెసేజ్ చేయండి. సెకండ్ పార్ట్ కావాలంటే ఇంకో 500 బిట్స్ మళ్ళీ చేద్దాం. ఓకే, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్కి SSGD ఎగ్జామ్కి ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.